ప్రైమ్ లొకేషన్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్, అదరహో అనిపించే అందం, అద్భుతమైన సౌకర్యం, మోడర్న్ ఎమ్యూనిటీస్, ప్రీమియం ఫెసిలిటీస్, ఇలా ఏది కోరుకున్నా ఎస్ అనే మాట వస్తే గ్యారంటీగా అభినందనల వర్షం కురుస్తుంది. 2 దశాబ్దాలుగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్తో ప్రైమ్ లొకేషన్లో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ ఆదరాభిమానాలు సంపాదించుకుంటున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ఏ ఇద్దరి లైఫ్ జర్నీ ఒకేలా ఉండదు, ఏ ఇద్దరి ఆకాంక్షలు ఒకలా ఉండవు. కస్టమర్ల అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు ప్రాజెక్టులు డిజైన్ చేయడం, అది అందని జాబిలిలా కాకుండా అఫోర్డబుల్ ప్రైజింగ్లో అందిస్తుండటం అభినందన సంస్థ ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారుల స్పెషాలిటీ. కస్టమర్ సెంట్రిక్గా వీరు సంస్థను తీర్చిదిద్దిన తీరే అభినందన ఇన్ఫ్రాను రియాలిటీ మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టింది. కస్టమర్ సెంట్రిసిటీ, ట్రస్ట్, ఇన్నోవేషన్ అనే ఈ ప్రమాణాలనే విలువలుగా పాటిస్తూ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ 2 డెకేడ్స్ పైగా అద్భుతమైన ప్రాజెక్ట్స్ని చేపడుతున్నారు అండ్ అంతే విలువైన ట్రస్ట్ని కూడా సంపాదించుకున్నారు. సో విత్ us we have one of the managing director of అభినందన ఇన్ఫ్రా రియాలిటీ, మిస్సెస్ స్వప్న గారు. లెట్స్ టాక్ టు హర్ అండ్ నో మోర్ అబౌట్ అభినందన. హలో మ్యామ్, నమస్కారం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ 2 డెకేడ్స్ ఆఫ్ జర్నీ ఎలా అనిపించింది? కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అనే విధానాన్ని మీరు ఎలా ఫాలో అవుతారు? ఎలాంటి అప్రోచ్ని మీరు ఫాలో అవుతారు? కస్టమర్స్ అనేవాళ్ళు మనకి అప్రోచ్ ఎలా ఉంటుందంటే అండి, మా కస్టమర్ టు కస్టమర్ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రిఫర్ చేస్తారు, కస్టమర్సే వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నప్పుడు మనం ఇచ్చే క్వాలిటీ వైజ్, కాస్ట్ వైజ్ ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై అయినప్పుడు తప్పకుండా వాళ్ళు రిఫర్ చేస్తారు. మాకు ఎక్కువ కస్టమర్స్ అనేవాళ్ళు ఇలానే వస్తారు, రిఫరెన్స్ నుంచే మాకు కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో అందుకని మాకు చాలా ఈజీగా సేల్స్ అనేది అవుతాయి. ఓకే, సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది డెఫినెట్గా ఒక కార్పొరేట్ సెక్టార్ లాంటిది. సో అలాంటి ఒక కార్పొరేట్ వరల్డ్లో జస్ట్ మౌత్ పబ్లిసిటీ ఉంటే చాలు, మాకు ఎక్స్క్లూజివ్ ప్రమోషన్స్ అక్కర్లేదు అని ఫాలో అయిన సంస్థ ఇప్పటివరకు అభినందన ఒకటే అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా అంటే అలా అని కాదండి, ఇప్పటి వరకు మేము చేసింది ఏంటంటే ఇక్కడ లోకల్లో చేసినప్పుడు మాకు మోస్ట్లీ అలానే క్లోజ్ అయ్యాయి. నేను చాలా వరకు క్లోజ్ చేసింది మాకు కనీసం మేము బ్రోచర్ కూడా ప్రింట్ చేసి ఉండము. కస్టమర్ టు కస్టమర్ రిలేషన్లో మాకు తెలిసిన వాళ్ళతో, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో అలానే సేల్స్ అయిపోయాయి. అందుకని నాకు పబ్లిసిటీకి మేము ఇప్పటివరకు అంత చేయలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మనం చేసే కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఏంటంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కాబట్టి, కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ కాబట్టి ఇప్పుడు మాకు ఖచ్చితంగా కావాలి అడ్వర్టైజ్మెంట్ అనేది. ఇప్పుడు మేము కూడా అందుకనే స్టార్ట్ చేసాం అనమాట యాక్చువల్లీ. సో దోస్ ప్రాజెక్ట్స్ నీడ్ టు బి నోన్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్పెషల్గా ఉండబోతున్నాయి. ఐ ఫీల్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నా పేరు విజయేశ్వర్ రెడ్డి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను 2024లో వెలిమెల కొల్లూరు ఏరియాలో ఒక ఫ్లాట్ కోసం నా మ్యారేజ్ ప్లాన్ ఉండే. సో నేను మంచి ఫ్లాట్ కోసం చూస్తుండే. సో అప్పుడున్న మార్కెట్ వాల్యూ, 2024లో ఉన్న మార్కెట్ వాల్యూకి నాకు బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, రెడ్ బ్రిక్తో అంటే మంచి ప్రైస్లో నాకు ఈ ఫ్లాట్ దొరికింది. సో ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఓవర్ నాదే. నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో ఆన్ సైట్ ఇంకా మేనేజ్మెంట్ చాలా కమిట్మెంట్తో అనుకున్న టైంకి నాకు నా ప్లాన్ ఏది డిస్టర్బ్ అవ్వకుండా హ్యాండ్ ఓవర్కి సపోర్ట్ చేశారు. ఆన్ సైట్ వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం నా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అయితే మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ అయితే జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలాసార్లు సైట్ విజిట్ చేసాం. వర్క్ ఆల్వేస్ జరుగుతూ ఉండింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సినారియోస్ హ్యాపెన్, లైక్ వార్ సిచ్యువేషన్స్ కానీ, రెయిన్స్ కానీ ఏమైనా కూడా ఐ థింక్ దే కంటిన్యూడ్ వర్కింగ్. అండ్ యాజ్ హీ మెన్షన్డ్, మేము అనుకున్న టైంకి మాకు హ్యాండ్ ఓవర్ అయితే వచ్చింది. దట్ ఈస్ లైక్ వెరీ హ్యాపీ సిచ్యువేషన్. మాది కూడా ఫస్ట్ ఫ్లాట్ ఇది. ఈ ఏజ్లో తీసుకోవడం అనేది కూడా ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. So yeah, we wanted to start our journey from there. Thanks Abhinandana.